దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. ఇక హైదరాబాద్లోనూ గత నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి అనుమానిత కేసుల్లో పరీక్షలు చేస్తే కొందరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులున్నా నిర్ధారణ కావడం లేదని సమాచారం. అందుకే తెలంగాణలో కోవిడ్ కేసులు 0 అని ప్రజారోగ్య విభాగం రిపోర్టు చేస్తున్నట్లు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సిటీ చెస్ట్ స్కాన్ చేయించుకోగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు వచ్చింది. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లిన కొన్ని గంటలకే ఆమె మరణించారు. అనంతరం ఆమె రిపోర్టును పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు కోవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే గత నెలలో గాంధీలో కూడా ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. టెస్ట్ కిట్లు లేకపోవడం వల్లే కోవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కేసు వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన ఈ 7 కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 9 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.